ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనములు. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభువు మనతో మాట్లాడనున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు ఎందుకు వచ్చారు, ప్రభువు రావటానికి గల కారణాలేంటి అనే విషయాలను ప్రభువు మనతో ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. నేటి దినాన ఎక్కువగా మనం సిలువలో పలికిన 7 మాటలు ప్రాముఖ్యంగా చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ ఇక్కడ చూసినట్లయితే మనము ఎవరము, ప్రభు ఎందుకు వచ్చాడు, మన కోసం అసలు రావటానికి ఎందుకు గల కారణం ఏంటి అనే విషయాలను ప్రభు ఈ రోజున తెలియచేస్తూ ఉన్నారు. అయితే మనము ఇక్కడ ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాము అనే దాని కొరకు ప్రభు చెప్తున్నాడు. మన కోసం ఎందుకు వచ్చాడంటే, మనం ఎలాగా ఉన్నాము అంటే అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించుటకు మన కొరకు వచ్చి ఉన్నాడు. అయితే మనము పాపముల చేత బంధింపబడి ఉన్నాం, పాపములు చేత ఇచ్చింపబడి ఉన్నాం. కాబట్టి ప్రభువు మన పాపమును శుద్ధీకరించుటకు, మన పాపమును క్షమించుటకు ప్రభువు మన కొరకు వచ్చి ఉన్నాడు అని మనం గుర్తెరగాలి. అలాగే మనం చూసినట్లయితే ప్రభువు మనల్ని ఎందుకు పుట్టించుకున్నారు అంటే, సత్క్రియలు అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామని మనము ఎరగాలి. మొదటిగా అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. రెండవది, మనము ఎందుకు సృజింపబడ్డాము అంటే ఆయన సత్క్రియలను చేయుటకు సృజింపబడ్డాము అని గుర్తెరగాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇది తండ్రి వలన కలిగినవి కావు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఈ లోకము శరీరాశతో నిండి ఉంది, ఈ లోకము నేత్రాశతో నిండి ఉంది. ఎక్కడ చూసినా మనం చూడండి, ఎక్కడ చూసినా అబద్ధం, ఎక్కడ చూసినా దొంగతనాలు, ఎక్కడ చూసినా దోపిడీతనం, ఎక్కడ చూసినా తనను తను పొగుడుకుంటున్నాడు అంటే జీవపు డంబం. ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కావు. ఈ అన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికి నీ కొరకు, నా కొరకు ప్రభు కలవరి సిలువలో త్యాగం చేయాల్సి వచ్చింది. ఆయన కలవరి సిలువలో వేదన పడాల్సి వచ్చింది. అలాగే చూసినట్లయితే ఆ తండ్రి లేఖనములు నెరవేర్చుటకు ఆయన మన కొరకు వచ్చి ఉన్నాడు అని మనం గుర్తెరగాలి. గనుక ప్రభువు ఈ రోజున మనకి 4 అంశాలను మనకి తెలియచేస్తూ ఉన్నారు. మన కొరకు దేవుడు ఎందుకు వచ్చి ఉన్నాడంటే, మన పాపమును శుద్ధీకరించుటకు దేవుడు వచ్చి ఉన్నారు. అలాగే రెండవది మనం చూసినట్లయితే మనము ఆయన సొత్తు, మనము ఆయన సత్క్రియలు జరిగించాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ లోకమనే అరణ్యంలో మనం జీవిస్తున్నాము గనుక పరిశుద్ధంగా జీవించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మూడవది, ఆయన లేఖనము నెరవేర్చినట్లు ప్రభు జరిగి ఉన్నది. మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో కూడా ప్రభు వస్తూ ఉన్నాడు అంటే ఇర్మియా భక్తుడు రాస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధుడు ఒక కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని చెప్పని ఆయన లేఖనము ఎలాగూ జరిగి ఉన్నదో ఆయన అలాగే పుట్టి ఉన్నారు. అలాగే చూసినట్లయితే ఆయన మన కోసం రక్తము కార్చి పాప క్షమాపణ, పాప శుద్ధీకరణ చేస్తాడు అని రాసి ఉంటే, ఆ విధంగానే ఆయన మన కోసం కలవరి సిలువలో ప్రాణం పెట్టారు. అలాగే పునరుద్ధానునిగా లెగుస్తాడు అంటే ఖచ్చితంగా అది జరిగింది. అలాగే మనం చూసినట్లయితే ఆయన మన కోసం మేఘాంధ్రుడై త్వరలో రాబోతూ ఉన్నాడు. నువ్వు సిద్ధపడ్డావా? నీ జీవితాన్ని నువ్వు సిద్ధపరచుకున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో.
రక్షింపబడలేదేమో, ఒక్కసారి నీ యొక్క పాపాన్ని శుద్ధీకరించుకొని ప్రభు రక్తంలో కడగబడినట్లయితే నీకు నిత్య వెలుగు, నిత్య జీవితాన్ని ప్రభు నీకు ఇస్తాడు. చనిపోయినప్పటికీ నీవు దేవునితో సదాకాలం జీవించగలవు. లేనట్లయితే నీవు పాపాగ్నిలో, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు చనిపోయిన స్థితిలో, చచ్చిన స్థితిలో అక్కడ జీవించాల్సి వస్తుంది. గనుక ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. గనుక ఈ రోజైనా ప్రతి ఒక్కరూ తన పాపాన్ని, ఏ పాపాలు చేస్తున్నారో రిపెంట్ చేసుకొని ప్రభు దగ్గర మొరపెట్టుకొని ప్రభు చిత్తాన్ని మన పట్ల నెరవేర్చులాగున మనము ప్రభుకి సహాయం చేయులాగున. అందరికీ వందనములు. ప్రార్థన. ప్రేమ నమ్మకలేని మా దేవా, నీకు స్తోత్రములు ప్రభా. అయా తండ్రి, నేటి దినమును మాకు అనుగ్రహించావు, మీకు స్తోత్రాలు. అయా శుభ శుక్రవార దినము ప్రభా. అయా ఈ దినమున తండ్రి నీవు తండ్రి మా కొరకు తండ్రి, ఈ దినమునని కాదు అయా, నీవు మా కొరకు తండ్రి ఆ యొక్క కలువరి సిలువలో ఎందుకు పనికిరాని తండ్రి వానిగా అయా తండ్రి సొగసైనను స్వరూపమైనను లేక అయా నీవు మా కొరకు చేసిన యొక్క గొప్ప క్రయధనమునకై స్తోత్రాలు ప్రభా. ఎందుకు పనికిరాని వారమే మా పట్ల మా పాపము నిమిత్తమై నువ్వు మా కొరకు వచ్చిన దేవానికి స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, నేను ఈ వాక్యాన్ని విని అనేకులు నీ వైపుకు నడిపించులాగా దయచేయండి అయా. ఏ పాపి నశించిపోవటం నీకు ఇష్టం లేదు ప్రభా. ప్రతి బిడ్డ మారు మనసు పొందాలి అయా, నీలో రక్షింపబడాలి ప్రభా. నీ రాకడ అతి సమీపముగా ఉన్నది ప్రభా. నీకు స్తోత్రాలు అయా. నీవే నీ సహాయాన్ని దయచేయండి. విన్నవాళ్ళు తండ్రి విని వెళ్ళిపోకుండా, విన్ని వాళ్ళు తండ్రి నీలో నడిచే కృపను, ధన్యతను, యోగ్యతను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.